దీపావళి అంటే దేనితో వెలిగించాలి అంటే నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ఆముదంతో కానీ వెలిగించాలి. అందుకే ఆముదపు బొడ్డులు తెచ్చి బొడ్డు వెలిగిస్తారు. ఆముదపు మొక్క తెచ్చి ఆ మొదలు చిన్న కాటను పెట్టి ఆ బొడ్డులు వెలిగిస్తారు. ఎందుకంటే ఆముదము నుంచి వచ్చినటువంటి వాసన వలన చుట్టుపక్కల ఉన్న క్రిములు కీటకాలు అన్నీ కూడాను చనిపోయి క్లీన్ అవుతాయి. అలాగే శుభ్రంగా వాతావరణం అంతా కూడాను చాలా హెల్తీ ఎయిర్ అనేది, మంచి గాలి అనేది దొరుకుతూ ఉంది. కానీ అనవసరమైన టపాసులు, రకరకాల రసాయనాలు ఇప్పుడు వాడటం వల్ల అది వాతావరణ కాలుష్యం అనేది ఇప్పుడు వేరే రకంగా వెళ్తుంది. కానీ అందరూ కూడాను ఏం చేస్తారు అంటే నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ ఆముదం కానీ ఎన్ని వీలైతే అన్ని దీపాలు అనేది పెట్టండి. మీ ఇంటి చుట్టూ పెట్టారంటే మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయంలాగా మీ ఇంటిలోకి ఎలాంటి చెడు గాలి అనేది మీ ఇంటిలోకి ప్రవేశించదు. దీపావళి అనేది కేవలం టపాసుల పండగ కాదండి. ఈ దీపావళి అనేది వర్షాకాలానికి శీతాకాలానికి మధ్య ఋతు సంధి. ఈ దీపావళి తర్వాత రోజు నుంచే మీకు శీతాకాలం అనేది మొదలవుతుంది. ఈ దీపావళి మన పెద్దలు ఆయుర్వేద ప్రకారంగా ఇది ఎందుకు పెట్టారు అని అంటే వర్షాకాలంలో చాలా వరకు వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ చుట్టుపక్కల వాతావరణంలో సూక్ష్మజీవులు, క్రిములు అన్నీ పెరిగిపోతాయి. తద్వారా మీ బాడీలో కూడా చాలా వరకు మలినాలు అనేది ఉంటాయి. అందువలన దీపావళి రోజు పెద్దలు ఏం చెప్తారంటే ముందు నీ శరీరాన్ని శుభ్రం చేసుకో, తర్వాత నీ ఇంటిని శుభ్రం చేసుకో. దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కూడా శరీరానికి అభ్యంగ స్నానం, శరీరానికి నువ్వుల నూనెతో శరీరం అంతా అభ్యంగం అనేది చేసుకొని మసాజ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్షాకాలంలోని మీ శరీరంలోని కొంత పిత్తదోషం పెరిగిపోతుంది వర్షాకాల కారణంగా. సో ఆ పిత్తదోషం అనేది కొద్దిగా తగ్గి రక్త ప్రసరణ అనేది మెరుగవుతుంది. తర్వాత నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. తర్వాత ఇంటిలోని అందరితో కలిపి కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు ఏమైనా ఉంటే ధరించాలి. అలాగే ఇంటి మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇది అందరూ చేయాల్సిన పనేది. ఇల్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని సాయంత్రం పూట దీపాధారణ, లక్ష్మీదేవి పూజ చేసుకొని మంచి సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోమని చెప్పారు. ఎందుకు సాత్వికమైన ఆహారం? శరీరంలో పిత్తదోషం అనేది వేడి పెరిగిపోతుంది కాబట్టి దాన్ని శాంతించడం కోసం సాత్వికమైనటువంటి ఆహారం, పాలు లేదా బెల్లంతో చేసినటువంటి కొన్ని తీయటి పదార్థాలు ఏవైనా తీసుకోమని మన పెద్దలనే చెప్పారు. అలాగే దీపాలు వెలిగించడం వల్ల వాతావరణం అనేది శుభ్రంగా క్లీన్ అనేది అవుతుంది. దీపాలు, టపాసులు ఇప్పుడు కెమికల్స్ ఉన్నవి కాదండి. దీపాలు అంటే దేనితో వెలిగించాలి అంటే నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ఆముదంతో కానీ వెలిగించాలి. అందుకే ఆముదం నుంచి వచ్చినటువంటి వాసన వలన చుట్టుపక్కల ఉన్న క్రిములు కీటకాలు అన్నీ కూడాను చనిపోయి క్లీన్ అవుతాయి. అలాగే శుభ్రంగా వాతావరణం అంతా కూడాను చాలా హెల్తీ ఎయిర్ అనేది, మంచి గాలి అనేది దొరుకుతూ ఉంది. కానీ అనవసరమైన టపాసులు, రకరకాల రసాయనాలు ఇప్పుడు వాడటం వల్ల అది వాతావరణ కాలుష్యం అనేది ఇప్పుడు వేరే రకంగా వెళ్తుంది. కానీ అందరూ కూడాను ఏం చేస్తారు అంటే నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ ఆముదం కానీ ఎన్ని వీలైతే అన్ని దీపాలు అనేది పెట్టండి. మీ ఇంటి చుట్టూ పెట్టారంటే మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయంలాగా మీ ఇంటిలోకి ఎలాంటి చెడు గాలి అనేది మీ ఇంటిలోకి ప్రవేశించదు. ఇది దీపావళి తాలూకా రహస్యం. అలాగే సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రానున్నటువంటి శీతాకాలానికి మీ శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో డిజైన్ చేస్తుంది. శీతాకాలాన్ని తట్టుకోగలిగేటటువంటి శక్తి అనేది మీ బాడీకి అందిస్తుంది. ఇది దీపావళి తాలూకా ప్రాముఖ్యత. నరక చతుర్దశి అంటారు. అంటే నరకాసురుడిని వధించాడు శ్రీకృష్ణుడు. అదే నరకాసురుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ నరకాసురుడు అనే చెడుని వధించి మీలోని దీపాన్ని వెలిగించి మంచిని పెంపొందించడానికే ఈ దీపావళి అనేది
ఇది మన పెద్దలు, మన ఆయుర్వేద ఋషులు కూడా కోరుకున్నటువంటిది. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు.